మనం ఎప్పుడైనా చూసామా ట్రైన్ వాటర్ నింపుకోవడం, వాటర్తో నడిచే ట్రైన్. వాటర్ని ఫిల్ చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ అండ్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ ఉదగమండలం. ఉదగమండలం మీన్స్ ఊటీ. ఈరోజు మనం టాయ్ ట్రైన్ రైడ్ అయితే చేయబోతున్నాం. ఫైనల్లీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది గాయస్. సూపర్. లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నా టాయ్ ట్రైన్ రైడ్. అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నీలగిరి మౌంటైన్స్ మధ్యలోంచి వెళ్తుంది. చాలా టన్నెల్స్ ఉంటాయి. ఆ టన్నెల్స్ అన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ రైడ్ ఇది. ఎందుకంటే ఇండియాలో జస్ట్ 5 ప్లేసెస్లోనే ఉంది ఈ టాయ్ ట్రైన్ రైడ్ అనేది. వన్ ఆఫ్ ద ప్లేస్ ఊటీ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఇంకా 2-3 ప్లేస్లో ఉంది. కానీ ఇది ది బెస్ట్ ప్లేస్. ఊటీ ఈజ్ ద బెస్ట్ టాయ్ ట్రైన్ రైడ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా లైక్ చేయండి. మై పొజిషన్ ఊటీ షాపింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఊటీ టు మేటిపాలెం. ఇది ఊటీ టు కొను ట్రిప్ ఉంటుంది. జస్ట్ 1 అవర్ జర్నీ. ఇది మాత్రం ఊటీ టు మేటిపాలెం బుక్ చేశాను. 3.5 అవర్ జర్నీ. ఇది 3 గంటలన్నర ఈ ట్రైన్లోనే. సూపర్ వ్యూస్ ఉంటాయి. మొత్తం ఎంజాయ్ చేయండి ప్లీజ్. వెనక నా సోదంతా ఉండదు, మంచి మ్యూజిక్తో ఉంటుంది. ప్లీజ్ టాయ్ ట్రైన్ రైడ్ మొత్తం ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, లెట్స్ గో. నీలగిరి మౌంటైన్ రైల్వే. ఇదే ఊటీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఊటీ. ఓకే, ట్రైన్ అయితే ఇంకా రావా. ఐ లవ్ ఊటీ. ఊటీ వచ్చి ఇక్కడ ఫోటో దిగకపోతే ఊటీ రానట్టే. ఖచ్చితంగా ఫోటో దిగాలి. టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. D123 వచ్చింది. రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ టైం ఉంది. ఇదిలో కొన్ని ఫొటోస్ దిగుతాం. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సూపర్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం దీంట్లోనే చిన్న చిన్న బోగీలు ఉంది. D1 వచ్చింది. ఓకే, ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. అసలు ఈ టాయ్ ట్రైన్ రైడ్ ప్రైస్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంత దూరం ప్రయాణిస్తాం, అసలు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి మొత్తం ఒకసారి చెప్తాను క్లియర్గా. చూడండి. ఫస్ట్ అయితే కన్ఫామ్గా లైక్ చేయండి గైస్. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, అన్ని వివరాలు తెలుస్తాయి మీకు. ఈ టాయ్ ట్రైన్లో మొత్తం 2 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఇది సెకండ్ క్లాస్, ఇంకోటి ఫస్ట్ క్లాస్. అది కూడా చూపిస్తాను తర్వాత. ఈ సెకండ్ క్లాస్ అనేది పెర్ హెడ్ వచ్చి ట్యాక్సీస్ అన్నిటితో కలిపి 300 పడుతుంది. అటువైపు ఇద్దరు కూర్చోవచ్చు, ఇటువైపు ఇద్దరు కూర్చోవచ్చు. 300 దీని ప్రైస్ అయితే. ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రైస్ అయితే 600 పడుతుంది. ఆ సీట్స్ కూడా మీకు ఎలా ఉంటాయని తర్వాత చూపిస్తాను. చూడండి, ఊటీ మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. ఆ నీలగిరి పర్వతాల మధ్యలోంచి చక్కగా ఊటీ హిల్ స్టేషన్ మొత్తం చూసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది రైడు. ఊటీ వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా ఈ రైడ్ని అయితే ఎంజాయ్ చేయాల్సిందే. మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీగా ఉండిపోద్ది ఇదంతా. ఈ వ్యూస్ మొత్తం చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేస్తారు మొత్తం. ఈ 3.5-4 అవర్స్ జర్నీ మొత్తం అదిరిపోతుంది. ఊటీలో ఏప్రిల్, మే, జూన్ అనేది మంచి పీక్ సీజన్ ఇది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఎండలు ఉంటాయి. ఈ టైంలో అక్కడ వెదర్ చాలా కూల్గా ఉంటుంది. ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవాలంటే కనీసం ఒక 15-20 డేస్ ముందు బుక్ చేసుకుంటే చాలా బెటర్. ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మొత్తం ఈ టికెట్స్ అవన్నీ IRCTCలో బుక్ చేసుకోవచ్చు. ఈ టాయ్ ట్రైన్ రైడ్ అనేది కోయంబత్తూరు నుంచి అయితే ఏం లేదు. కోయంబత్తూరు నుంచి మేటిపాలెం వరకు రావాలి. మేటిపాలెం నుంచి ఊటీ వరకు ఉంటుంది. అది ఓన్లీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఉంటుంది. అది మీరు క్యాచ్ చేయగలిగితే ఎర్లీ మార్నింగ్ 7 కల్లా మేటిపాలెం వస్తే మీరు అది క్యాచ్ చేయగలుగుతారు.
లేదు అంటే ఊటీ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఊటీ టు కూనూరు వరకు వెళ్ళొచ్చు. 1 అవర్ జర్నీ, 1 అవర్ చాలు, ఎక్కువసేపు జర్నీ చేయలేము అనుకుంటే ఊటీ టు కూనూరు ట్రిప్ ఇది బెస్ట్. అదే పర్లేదు ఎక్కువసేపు అయినా పర్లేదు మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటే ఊటీ టు మెట్టిపాలెం వరకు ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఐఆర్సిటీసీలో ఊటీ అంటే ఊటీని ఉదగమండలం అంటారు. ఊటీ స్టేషన్ కూడా వచ్చి యూఏఎం వస్తుంది, ప్లస్ యూఎం టు మేటుపాలెం, ఎంటీపీ మేటుపాలెం అది టైప్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. అదే ఊటీ టు కూనూరు కావాలంటే ఊటీ కామన్ ఉదగమండలం యూఏఎం టు ఓఎన్ఆర్, కూనూరుని ఓఎన్ఆర్ స్టేషన్ కూడా వస్తుంది. అది 1 అవర్ జర్నీ. ఏదైనా బుక్ చేసుకోవచ్చు. దీన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే అలా బుక్ చేసుకోండి. ఐఆర్సిటీసీలో అయితే అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు టాయ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోకుండా ఊటీ వచ్చేసిన బ్రో టికెట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి, మేము వచ్చేసాం ఊటీ అంటారా? ఇప్పటివరకు అయితే ఎవరు చెప్పలేదు అనుకుంటా, నాకు తెలిసి అయితే. నేనైతే ఊటీకి వెళ్ళి స్టేషన్లో కనుక్కున్న విషయం ఏంటంటే రేపు వెళ్ళాలి అనుకుంటే ఈరోజు మనం ఊటీలో ఉంటే ఎగ్జాక్ట్గా 11 o'clockకి ఓపెన్ చేస్తే తత్కాల్ టికెట్స్ అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఓకేనా? రేపు ఆల్మోస్ట్ ఊటీ నుంచి కూనూరు వరకు మేటుపాలెం వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3-4 ట్రైన్స్ ఉన్నాయి. 12 o'clock ఒకటి ఉంటుంది, 2 o'clock ఒకటి ఉంటుంది, 4 o'clock కూడా ఉంటుంది. మీరు తర్వాత రోజు నెక్స్ట్ డే వెళ్ళడానికి ముందు రోజు ఎగ్జాక్ట్గా 11 o'clockకి ఐఆర్సిటీ ఓపెన్ చేసి చూస్తే మీకు తత్కాల్ టికెట్స్ అయితే దొరుకుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, మ్యాక్సిమం వచ్చేస్తాయి టికెట్స్ అయితే. అవి వీకెండ్స్ అయితే రాకపోవచ్చు, కష్టం, కానీ వీక్ డేస్లో అయితే ఈజీగా వచ్చేస్తాయి. ట్రై చేయండి. ఇదైతే తెలుసుకున్న అక్కడికి వచ్చిన తర్వాత విషయం అయితే ఇది చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను మీకు ఈ విషయం. తత్కాల్లో బుక్ చేయడానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఎక్కువ అవుతున్నాయి అనుకుంటారేమో. జస్ట్ 15 to 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. పర్వాలేదు, ఈజీగానే వస్తే హ్యాపీయే కదా, వస్తే రావచ్చు. ట్రై చేయండి అలాగేనా. వ్యూస్ చాలా బాగున్నాయి కదా, అదిరిపోయిన వ్యూస్ మొత్తం. ఇప్పుడు ఏదో స్టేషన్కి వచ్చాం, అరవంకాడు స్టేషన్కి వచ్చాం. చిన్న స్టేషనే ఇది, జస్ట్ 1-2 minutes ఆగుద్ది అనుకుంటా. కానీ ఊటీ మొత్తం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. హౌసెస్ కానీ ఏదైనా చాలా కలర్ఫుల్గా ఉంటాయి.
స్టేషన్ కూడా చాలా బాగుంది, చిన్న స్టేషను, క్యూట్గా ఉంది. I'm gonna lie when I say I moved on. I cry when I hear our favorite song. And I would like just to bury you, bury my feelings now. It's an honest try. I guess I'm trying my way to become, but all I get feels like refolding. And I would like you to marry you, marry me, don't let go. Please stay. You're floating like a rainbow, guiding me away. I can't get over you. కున్నూరు అంటే నేను ஆமாம்மா ட்ரெயின்ல இல்லை அது మార్నింగ్ లైట్ అప్పుడే రూమ్స్ ఇప్పుడు పర్వాలే ఏనది కూనూరు వచ్చేసాం. షార్ట్ రైడ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఊటీ నుంచి కూనూరు వరకు వచ్చేవాళ్ళు ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడ నుంచి మేటిపాలెం వెళ్తుంది. ఎవరైనా మధ్యలో ఏదైనా తినకపోయినా సరే ఇక్కడ తినొచ్చు. అన్నీ ఏదైనా టీ ఆర్ కాఫీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఏం కావాల్సిన ఇక్కడ దొరుకుతాయి. అలాగే ఆగినప్పుడల్లా ఫొటోస్ మాత్రం బీభత్సంగా దిగుతారు. ఎంత బాగుంటాయి అంటే సూపర్ లొకేషన్స్ వస్తాయి. ప్రతిదీ లొకేషన్స్ అదిరిపోతాయి, చాలా బాగుంటాయి. ఏదైనా తినాలంటే ఇక్కడ తినొచ్చు. అలాగే ఊటీ నుంచి కూనూరు వరకు డీజిల్ ఇంజన్ అంట. ఇక్కడి నుంచి స్టీమ్ ఇంజన్ చేంజ్ చేస్తారు. అదిగోండి ఇంజన్ చేంజ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి స్టీమ్ ఇంజన్ అదిరిపోద్ది. అస్సలు వాటర్ నింపుకొని భలే ఉంటుంది. స్లో అంటే చాలా హైట్ నుంచి కిందకి వెళ్ళాలి కాబట్టి స్లోగా బ్రేక్స్ వేసుకుంటూ స్లోగా వెళ్తుంది. ఇక్కడ నుంచి అంతా స్టీమ్ ఇంజన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లెవెల్ ఉంటే ఇక్కడ నుంచి ఇంకో లెవెల్లో ఉంటుంది. చూడండి మొత్తం డ్రైవర్ ప్లేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టీమ్ ఇంజిన్ వెళ్తుంది కదా, ఆ వేరియేషన్ కొంచెం అనిపిస్తుంది. చాలా స్లోగా వెళ్తున్నట్టుంది. వేరియేషన్ అయితే కొంచెం అనిపిస్తుంది. ముందు ఉంటుంది, ఎలా ఉంటాయో చూద్దాం వ్యూస్ అయితే.
ఇంకో స్టేషన్కి అది వచ్చేసాం హిల్ గ్రో స్టేషన్. ఇక్కడ చూడండి ఒక అద్భుతాన్ని చూస్తారు. అదిరిపోయింది. మనం ఎప్పుడైనా చూసామా ట్రైన్ వాటర్ నింపుకోవడం, వాటర్తో నడిచే ట్రైన్. వాటర్ని ఫిల్ చేస్తున్నారు, స్ట్రీమ్ ఇంజన్. హిందీ బ్లాగర్. I think this is best. ఊటీ టు మేటుపాలెం ట్రైన్. ఆల్రెడీ కునూరు దాటాం. ఎవరిది? హిల్గ్రో స్టేషన్. ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ oh,
అబ్బా వచ్చేసాం, మెట్టుపాలెంలో దిగాం. ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి 6 అయింది, అంటే 4 hours జర్నీ చేసాం. కానీ వ్యూస్ మాత్రం అబ్బా అదిరిపోయినాయి. సూపర్, లైఫ్లో ఒక మర్చిపోలేని మంచి జర్నీ ఇది. ఇదంతా ఫస్ట్ క్లాస్ చూడండి. ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుంది, అటువైపు 4 members, ఇటువైపు 4 members కూర్చోవచ్చు. ఈ టికెట్ ప్రైస్ అయితే ఆల్రెడీ చెప్పాయి కదా 600 పడుతుంది. సెకండ్ క్లాస్ అయితే 300. ముందుగానే బుక్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను 15-20 days ముందే బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఫైనల్లీ టాయ్ ట్రైన్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4 hours జర్నీ, ఊటీ టు మెట్టుపాలెం 4 hours జర్నీ. ప్లీజ్ తప్పకుండా విజిట్ చేయండి ఊటీని అయితే. ఈ టాయ్ ట్రైన్ రైడ్ మాత్రం తప్పకుండా చేయండి. ఊటీ వచ్చి ఇది మాత్రం చేయకపోతే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలా బాగుంది అసలు, ఆ ఫారెస్ట్లోంచి ఆ వ్యూస్ కానీ అసలు ఓ మై గాడ్ సూపర్ వ్యూస్, అదిరిపోయిన వ్యూస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ 4 hours మాత్రం మీ లైఫ్లో మర్చిపోరు, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ ట్రైన్ రైడ్ అయితే. చూడండి, వీడియో పూర్తిగా చూసారుగా. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా ఉంటాయి. టాయ్ ట్రైన్ అసలు బుక్ అవ్వడం చాలా కష్టం. ఎప్పుడో 1 month ముందు బుక్ చేసుకుని బుక్ అవుతుంది. మంచి సీజన్ మే అనేది, ఏప్రిల్ మే అనేది మంచి సీజను. లక్కీగా ఈరోజు మార్నింగే బుక్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి మెట్టుపాలెంలో ఉన్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ కోయంబత్తూరు బస్ స్టాండ్, కోయంబత్తూరు టు విజయవాడ. ఇంతటితో మన ఊటీ ట్రిప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గాయస్. ఓకే, సూపర్ బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్. ప్లీజ్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ వీడియోస్ అన్నీ చూసి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గాయస్. ఓకే, ఇంతటితో ఊటీ వ్లాగ్స్ కంప్లీటెడ్. బాయ్ బాయ్, టేక్ కేర్.